నమస్కారం, బాలు టీవీకి స్వాగతం. హుజూర్ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు, నియోజకవర్గ యూత్ మాజీ అధ్యక్షులు నగేష్ రాథోడ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్యనే అసలైన దోస్తీ బీఆర్ఎస్ పార్టీతో కాదు. ఎమ్మెల్సీ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు అబద్ధపు ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని చూడడం అనైతికమైన చర్య. అసలైన చీకటి ఒప్పందం కాంగ్రెస్ బీజేపీ పార్టీ మధ్యనే. ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ హైకమాండ్ అపాయింట్మెంట్ దొరక్కపోయినా అడిగిన అరక్షణంలో అపాయింట్మెంట్ ఇస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం. నరేంద్ర మోడీని బడేబాయ్ అంటూ మోసే రేవంత్ రెడ్డి గారికి బీజేపీకి మధ్యనే అసలైన చీకటి ఒప్పందం నడుస్తుంది. అంతేకాని బీఆర్ఎస్ తో కాదు. పరిపక్వత లేని మాటలను బంద్ చేసి ప్రజా పాలనపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డి గారిని సూచిస్తున్నాం. బీజేపీ పార్టీ అంటగా ఆగింది, మరి వత్తాసు పలుకుతుంది కాబట్టి ఈరోజు మరి వారిని అరెస్ట్ చేయడం లేదని చెప్పేసి మరి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు, నీలో మరి వాస్తవంగా ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వ్యక్తివని చాలా మీటింగులలో చాలా కార్యక్రమాల్లో చెప్పడం జరిగింది. మరి నువ్వు వాస్తవంగా పైకి చెప్పుకోవడానికేమో నువ్వు కాంగ్రెస్ సీఎంగా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం నియమించినటువంటి సీఎంగా వ్యవహరిస్తూ ఉన్నావు. మరి అంతర్గతంగా ఏమో మరి ఇప్పటికి కూడా నీకు బీజేపీ భావజాలమే ఉంది. అందుకనే నరేంద్ర మోడీ గారు తెలంగాణ వచ్చినప్పుడల్లా నువ్వు నరేంద్ర మోడీ గారి కాళ్ళను మొక్కడం, నరేంద్ర మోడీ గారి మరి వారిని వశపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు. నువ్వు ఢిల్లీ వెళ్తే కనీసం మీకున్నటువంటి హైకమాండ్ అయినటువంటి కాంగ్రెస్ వారి యొక్క అనుమతి ఉంటుందో లేదో తెలియదు, కానీ ఖచ్చితంగా మరి బీజేపీ ప్రభుత్వం, మరి బీజేపీ నరేంద్ర మోడీ గారి, అదే అమిత్ షా గారి యొక్క అపాయింట్మెంట్ మాత్రం మీకు అడిగిన నిమిషంలోనే, నిమిషంలోనే మీకు మరి అపాయింట్మెంట్ వస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు యావత్ తెలంగాణ ప్రజలు ఈరోజు ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు బీజేపీ పార్టీకి తొత్తుగా పనిచేసేటటువంటి వ్యక్తివి నువ్వు మా కేసీఆర్ గురించి, మా బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడడం చాలా అవివేకమైనటువంటి చర్య, చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మా బీఆర్ఎస్ పార్టీకి అలాంటి దుస్థితి లేదు, అలాంటి దుస్థితి కూడా రాదు. అధికారం ఉన్నప్పుడే మేము ఏ పార్టీకి వత్తాసు పలకలేదు. మేము ఆ రోజే మేము టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి భవిష్యత్తులో భారతదేశంలో అధికారం చేసేటటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఆ రోజు మేము భారత రాష్ట్ర సమితిగా మేము టీఆర్ఎస్ పార్టీని మార్చడం జరిగింది. ఆ రోజు నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా పనిచేయడం జరిగింది. మేమే గనక మరి ఆ రోజు బీజేపీ పార్టీకి మేము మరి వారికి వత్తాసు పలికినట్టయితే మాకు ఈ కష్టాలు ఉండే కాదని చెప్పేసి తెలియజేస్తూ, కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులు కాబట్టి మీకు అదేవిధంగా బీజేపీ పార్టీకి లోపాయికారి ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో, కానీ బీఆర్ఎస్ పార్టీకి అలాంటి దుస్థితి రాదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇలాంటి పనికి మాలినటువంటి ఆరోపణలను బంద్ చేయి, ప్రజాపాలన మీద దృష్టి పెట్టు. అలా కాకుండా నువ్వు ఇట్నే పనికి మాలినటువంటి ఆరోపణలు చేస్తూ ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిన్ను ఈ తెలంగాణ ప్రజలు బొందబెట్టడం ఖాయం. కాబట్టి గుర్తెరిగి మరి ప్రజాపాలన చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.